హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెలర్స్. సో బీబీకా మక్బరా చూసుకొని నేను ఈవినింగ్ బయలుదేరాను షిరిడీకి రీచ్ అవ్వగానే నైట్ అయిపోయింది. సో అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడీ దర్శనం చేసుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ 4 hours లాంగ్ లైన్ ఉండే. సో అదంతా దర్శనం చేసుకున్నాను. కానీ అక్కడ చాలామంది మన వెంట పడతారు, ఇట్లా తీసుకోండి, షాల్స్ తీసుకోండి, దేవుడి మీదకి వెళ్తాయి అన్నట్టు. కానీ అవేమీ వెళ్ళవు, అవన్నీ ముందే వదిలేశారు. సో షిరిడి దర్శనం చేసుకుని అదే రోజు నైటే మేము నాసిక్ వెళ్ళిపోయాము. ఇది నాసిక్లో నైట్ ఫొటోస్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి దర్శనాలు చేసుకున్నాను. చాలా మంచి దర్శనం అయింది నాసిక్ది అయితే. అక్కడ మనకు 3 లింగాల దర్శనంలో ఇస్తారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, ముగ్గురు వచ్చేసి శివలింగంలో త్రిమూర్తి లింగంలాగా మనకు దర్శనం ఇస్తారు. ఒక గుంతలాగా ఉంటుంది, దాని లోపల 3 లింగాలు ఉంటాయి. ఆ 3 ప్రతీకలు. చాలా మంచిగా దర్శనం అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు చాలా ఫ్రీగా కూడా ఉండే. ఓన్లీ మనకు గర్భగుడి దగ్గర మాత్రమే రష్ అనేది తగిలింది. మిగతా ఏం టికెట్స్ కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్నాను, చాలా బాగా దర్శనం అయింది. మీ దగ్గర కనుక టైం ఉంటే కనుక మీరు నాసిక్లో పంచవటి సిటీ లోపలనే పంచవటి అని ఉంటుంది. మొత్తం శ్రీరాముని ఆనవాళ్ళు ఇవన్నీ ఉంటాయి. నాకు టైం లేక నేను డైరెక్ట్గా నాసిక్ దిగి నాసిక్ నుంచి మీరు మళ్ళీ బస్సులో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది త్రయంబకేశ్వర్కి. ఒక 40 to 50 minutes టైం పడుతుంది. మళ్ళీ నాసిక్ సిటీ నుంచి మీకు రాగానే ట్రైన్ కలిసిన నాసిక్ రోడ్ దగ్గర దిగి అక్కడ నుంచి మీరు బస్సులోకి రావాల్సిందే త్రయంబకేశ్వర్ దగ్గరికి. నేను నాసిక్ బస్కి వచ్చాను కాబట్టి బస్ నుంచి మళ్ళీ బస్ ట్రావెల్ చేసుకొని త్రయంబకేశ్వర్కి రీచ్ అయ్యాను. కానీ కాస్ట్లీ ఉంటుంది త్రయంబకేశ్వర్. రూమ్స్ అన్నీ కూడా చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. ధర్మశాలలు ఉంటాయి కానీ మనకు సింగిల్ పర్సన్స్కి ఇవ్వరు. సో చూసి ఎక్స్ప్లోర్ చేసి వెతికి వెళ్ళండి, ఓకేనా. సో దర్శనం చాలా బాగా జరిగింది. నేను త్రయంబకేశ్వర దర్శనం మాకు ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కాబట్టి నేను అదే రోజున ముంబైకి ట్రావెల్ అయిపోయాను. నైట్ స్టే చేసి కూడా మీరు ముంబైకి ట్రావెల్ అవ్వచ్చు. నేను ముంబైకి ట్రావెల్ చేసి ముంబై టు హైదరాబాద్ రీచ్ అయిపోయాను. సో ఇది ఒక సర్కిల్ లాగా. Day 1 మనము ఔరంగాబాద్ మొత్తం చూసాము, ఎల్లోరా కేవ్స్ అవన్నీ. Day 2 అజంతా కేవ్స్ చూశాను. Day 3 షిరిడి అండ్ నాసిక్ చూశాను. Day 4లో ముంబై చూసుకొని Day 5కి మనము రీచ్ అయిపోయాము హైదరాబాద్. సో ఇది ఒక హైదరాబాద్ టు హైదరాబాద్ లాంగ్ వీకెండ్ ట్రిప్. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక సర్కిల్ లాగా. థ్యాంక్ యూ. بشینم سر راهی با امید نگاهی، بشینم سر راهی با امید نگاهی.